తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశులకి సంబంధించినటువంటి మాస ఫలితాలని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, జూలై మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళ మాస ఫలితాలని తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తారండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కన్యా రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్యా రాశిలో పుట్టినటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే గనక 10 మందికి సహాయం చేసేటటువంటి గుణాలు ఉన్నట్టు ఉంటాయి. అలాగే వీళ్ళు విద్యారంగంలో వైద్య రంగంలో రాణించేటటువంటి తత్వం, అంటే వీళ్ళకు వైద్య రంగం చాలా కలిసి వచ్చేటటువంటి రంగం. అంటే డాక్టర్ వృత్తిలో ఉండడము, ఆయుర్వేదిక వృత్తిలో ఉండడము, లేదా సర్జన్గా ఉండడము వీళ్ళకి చాలా ప్రీతికరంగా ఉంటుంది. అంటే డాక్టర్ చదువులు వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి రంగము. ఒక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క ఫలితాలు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలి అని కోరిక కలిగినటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది యొక్క విమర్శలు కూడా ఎదుర్కొని జీవితంలో పైకి ఎదిగేటటువంటి అంచనాలు కలిగినటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంత సహాయ సహకారాలు అయితే లభించవు. వీళ్ళ ఓన్గా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడుతూ వీళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ కన్యా రాశి వారు ఒకరై ఉంటూ ఉంటారు. వీళ్ళకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్ని సహాయ సహకారాలు కానీ లేదా ఆదరణ కానీ లేదా ఏదైనా ఆప్యాయత కానీ లభించడం చాలా కష్టతరంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఒంటరిగా జీవించాలి లేదా ఏకాగ్రతతో పనిచేయాలి, వీళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి వీళ్ళు ఎక్కువగా బయటనే ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. హాస్టల్స్లో కానివ్వండి లేదా బయట ప్రపంచంలో కానీ ఎక్కువగా విహారం చేయాలి అని ఆలోచన కలిగినటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు అవుతూ ఉంటాడు. బుధుడు దేనికి కారకుడు? బుద్ధికి కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళకు ఆలోచనలు కానివ్వండి, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త విధానాలు వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళు కూడా ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయాలి అని ఆసక్తి కలిగినటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వైద్య వృత్తితో పాటు వీళ్ళకు సైంటిస్టులు అయ్యేటటువంటి యోగాలు కూడా ఎక్కువగా కన్యా రాశిలో జరుగుతూ ఉంటూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు జీవితంలో కొత్త ప్రయోగాలు చేయాలన్నా, కొత్త పనిని ప్రారంభం చేయాలన్నా, ఏదైనా మనకు కలిసి వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ రంగంలో అడుగు పెట్టాలన్నా కన్యా రాశి వారు ముందంజలో ఉంటూ ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. కొత్త బిజినెస్లు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడము అలాంటివి ఈ మాసంలో ప్రారంభం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాసంలో వాళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. డబ్బులు అధికంగా సంపాదించడానికి అనేక దారులు ఎంచుకునేటటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ముందు వరుసలో ఉంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశము లేదా స్థాన చలనం జరిగేటటువంటి అవకాశము ఈ మాసంలో వాళ్ళకు తప్పకుండా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసము కన్యా రాశి వారికి చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు ముఖ్యంగా కలిసి వచ్చేటటువంటి నెలలో ఫిబ్రవరి నెల వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. మే నెల కూడా చాలా కలిసి వచ్చేటటువంటి మాసాలుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ జూలై మాసం కూడా అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు నవంబర్లో ఒక రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, వీసా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ మాసంలో అప్లికేషన్ లాంటివి పెట్టుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు కూడా వెళ్ళేటటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి వారు చాలా స్థితప్రజ్ఞత కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఏ రకమైనటువంటి మెలకువలతో ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ప్రథమ స్థానంలో ఉంటూ ఉంటారు. వీళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాలన్నీ కూడా లెక్క చేయకుండా మన పని అయిపోవాలి, మనం ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధించాలి, మొదటి చేయి మనదే ఉండాలి అని ఆలోచన భావం కలిగినటువంటి వారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ మాసం కలిసి వచ్చేటటువంటి మాసం. ఆర్థిక పరంగా చూసుకున్నా, ఉద్యోగ పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా ఈ మాసం వాళ్ళకు యోగదాయకంగా ఉంటుందమ్మా. కన్యా రాశి వాళ్ళకి గురువు గారు అదృష్ట సంఖ్య, అదృష్ట వారం, అలాగే అదృష్ట రంగు ఏముంటుంది? కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి బుధుడు అధిపతి ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 2,
లేదా 5 సంఖ్య కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళకు అదృష్ట రంగు వచ్చేసి పచ్చ, మరకతము లేదా ఎరుపు రంగు వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి రంగులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు అదృష్ట వారము సోమవారం అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అదృష్టవారం సోమవారం అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉపవాసం శనివారం రోజున ఉండడం చాలా విశేషము. అలాగే వీళ్ళకు తెలుపు కానీ పచ్చ కానీ ఇవి కూడా కలిసి వచ్చేటటువంటి రంగులని కూడా చెప్పుకోవచ్చు. అదృష్ట దిశలు వచ్చేసి వీళ్ళకు ఉత్తరం వైపు వీళ్ళు ఏ ప్రయాణం కూడా చేసుకున్నా అది అదృష్ట దిశగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ఈ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఘాతవారం శనివారం అవుతుంది. కాబట్టి శనివారం ఎలాంటి పనులు చేయకూడదు. అలాగే ఈ కన్యా రాశి వారు శనివారం రోజున ప్రయాణాలు పెట్టుకోవడం కానీ కొత్త పనులు ప్రారంభం చేయడం కానీ అస్సలు అలాంటివి చేసుకోకూడదు. మీరు ఏ పని ప్రారంభం చేయాలని సోమవారం రోజున ప్రారంభం చేసుకోండి. అలాగే మీకు కలిసి వచ్చేటట్టు పచ్చ రంగు కలిసి వస్తుంది, తెలుపు రంగు కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి లేదంటే మీ చేతికి తెలుపు అనేటటువంటి లేదా ముత్యం లాంటిది కానీ లేదా మీకు గ్రీన్ స్టోన్ లాంటిది కానీ ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాంటివి చేయడం వల్ల కూడా మీకు జీవితంలో శుభం లాభం కలుగుతుందమ్మా. కన్యా రాశి వాళ్ళు గురువుగారు ప్రత్యేకించి జూలై మాసంలో ఏ పరిహారాలు పాటించాలంటారు? జూలై మాసంలో కన్యా రాశి వారు ఎలాంటి ఫలితం పాటించాలి అని అంటే కనుక కన్యా రాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడము లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమానిత్తమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రం కానీ లేదు అని అంటే గనక ఓం హ్రీంకారసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణిం వరసుదధౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశామంకుశధర సద్భూషితమజ్వలాం త్వాం గౌరీం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణిం అమ్మవారి యొక్క మంత్రం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పఠనం చేసుకోండి. తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారు వీలైతే కరంగళీ మాలను ధరించుకునే ప్రయత్నం చేయండి. అది ధరించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మీ శరీరం మీద ఉన్నటువంటిది కానీ మీకు నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ గ్రహ దృష్టి కానీ ఇలాంటి కొన్ని దృష్టి ప్రభావం నుండి మిమ్మల్ని ఆ కరంగళీ మాల రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఒక కరంగళీ మాలను మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి. దాని ద్వారా శుభం లాభం కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, ఇది జూలై మాసానికి సంబంధించిన కన్యా రాశి మాస ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.